శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అమెరికాలో చదువు, అగ్రరాజ్యంలో ఉద్యోగం, ఇది ప్రతి ఒక్కరి డ్రీమ్. కమ్మ కుటుంబాల్లో అయితే ఈ కల కనని వారు ఉండరేమో. పిల్లల ఆలోచనలు కాస్త అటు ఇటుగా ఉన్నా తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడో డిసైడ్ అయిపోతారు. తమ పిల్లలను అమెరికాలో చదివించాలని, అక్కడే ఉద్యోగం చేయించాలని స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటారు. లేదంటే సొసైటీలో, ప్రత్యేకించి కమ్మ కమ్యూనిటీలో చిన్న చూపు చూస్తారు అనేది వారి ఫీలింగ్. ఒక రకంగా ఇది వాస్తవం కూడా. అందుకే ప్రతి కమ్మ ఫ్యామిలీ తమ వారసుల డెస్టినేషన్ అమెరికా కావాలని బలంగా ఫిక్స్ అయిపోతారు. ఆ విధంగానే వారిని చదివిస్తారు కూడా. యుఎస్కు వెళ్లొద్దని ఎవరూ చెప్పరు, కానీ ఓ స్థాయికి వచ్చాక, బాగా డబ్బులు సంపాదించాక ఇండియాకు వచ్చి ఈ దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలనేదే ప్రతి ఒక్కరి కోరిక. అలా అమెరికాలో బాగా డబ్బులు సంపాదించి ఇక్కడికి వచ్చి వివిధ కంపెనీలను స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వారిపైన కథనాలు అందిస్తున్నాం. వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఇప్పటి జనరేషన్ను కోరుతున్నాం. అయితే కొద్ది రోజులుగా అమెరికాలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు మనవారి కలలను చిదిమేస్తున్నాయి. అక్కడ చదువు, ఉద్యోగం అంటే ఇక గగనమే అన్న స్థాయిలో వైట్ హౌస్ నిర్ణయాలు ఉంటున్నాయి. అక్కడ ఉద్యోగం చేయడానికి మెయిన్ గేట్ వేగా భావించే H-1B వీసా ఫీజును $1,00,000గా ట్రంప్ నిర్ణయించినప్పుడు ప్రపంచమంతా షాక్ అయింది. భారతీయులైతే ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఇక కమ్మ కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఏ ఊరికెళ్లి ఏ కమ్మ కుటుంబాన్ని పలకరించినా మా పిల్లలు అమెరికాలో ఉన్నారని గర్వంగా చెబుతారు. లేదంటే ఎదుటివారు తమకు గౌరవం ఇవ్వరనేది వారి బాధ. కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ లాంటి దేశాల్లో పిల్లలు సెటిల్ అయినా వారికి మాత్రం తృప్తుండదు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో స్థిరపడాల్సిందే. అప్పుడే వారి పేరెంట్స్ హ్యాపీ. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు కమ్మవారిలో 100% మంది ఇలానే భావిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల నుంచి కమ్మవారు అమెరికాకు వెళ్లడం కామన్ అయిపోయింది. ఆ కాలంలో అగ్రరాజ్యం వెళ్లిన చాలా మంది అక్కడ విజ్ఞానాన్ని సంపాదించి ఇక్కడికి తిరిగి వచ్చి దేశం కోసం పాటుపడ్డారు. కానీ ఇప్పటి జనరేషన్ అటు వెళితే అటే ఉండిపోతున్నారు. మళ్లీ దేశం వంక చూడడం లేదు. అక్కడ కొన్నాళ్లు ఉండి బాగా సెటిల్ అయ్యాక మీ సంపదను మన దేశానికి మళ్లించమనే మేం కోరేది. అప్పుడే భరతమాత రుణం తీర్చుకున్న వాళ్ళవుతారు. అమెరికా కలే లక్ష్యంగా ఉండి ట్రంప్ తలతెక్క నిర్ణయాలతో కొంతకాలంగా ఆవేదనకు గురవుతున్న వారికి తాజాగా వైట్ హౌస్ తీసుకున్న ఓ నిర్ణయం వారి అమెరికా కలలను మరోసారి సజీవంగా మార్చేసిందనే చెప్పాలి. సదరు నిర్ణయంతో ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. H-1B వీసా ఫీజు విషయంపై అమెరికా పౌరసత్వం, వలస సేవల సర్వీస్ USCIS కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో భారతీయులు, అందులోనూ తెలుగువారు, ముఖ్యంగా కమ్మవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. H-1B వీసా కోసం నిర్ణయించిన $1,00,000 ఫీజు దేశం బయటి నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంటే ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లాలనుకునే వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందన్నమాట. అంటే ఇప్పటికే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు, చదువు పూర్తయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన వారికి ఇదొక పెద్ద ఊరట. అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H-1B వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది USCIS. దీని ప్రకారం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన వారందరూ చేస్తున్న పని కూడా అదే. ఇక సెప్టెంబర్ 21న H-1B వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన అప్లికేషన్లకు మాత్రమే ఈ $1,00,000 ఫీజు వర్తిస్తుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు కూడా తెలిపారు. F-1 విద్యార్థి వీసా హోల్డర్లు H-1Bకి మారాలనుకునే వారితో పాటు ఇప్పటికే చెల్లుబాటయ్యే హోదాతో యుఎస్లో ఉన్నవారికి ఈ $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే డిపెండెంట్ వీసాతో ఉన్నవారు కూడా అక్కడ H-1Bకి ఈజీగా మారవచ్చు. ఇందుకు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. అయితే దీనిపై ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే యుఎస్లో ఉద్యోగం చేస్తూ H-1B వీసా కలిగి ఉన్న వారికి, దాని రెన్యువల్, సవరణలు వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ విషయంపై గతంలోనే క్లారిటీ ఇచ్చింది వైట్ హౌస్. విదేశాల్లోని ఉద్యోగుల కోసం H-1Bకి దరఖాస్తు చేసుకునే సంస్థలు కూడా ఈ మినహాయింపులను అభ్యర్థించవచ్చు. కాకపోతే అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఆ విదేశీయుడి పాత్ర ఎలా ఉందో వివరించే అధికారిక లేఖ ఆ సంస్థల వద్ద ఉండాలి. అతని హోదాకు కావలసిన అర్హతలు కలిగిన వారు అమెరికాలో లేరని నిరూపించాలి. ఆ ఉద్యోగికి H-1B వీసా పొందేందుకు కలిగి ఉన్న అర్హతలు కూడా ఆ సంస్థలు అక్కడి ప్రభుత్వానికి వివరించాలి. H-1B వీసాకు అప్లై చేసుకునేటప్పుడే ఈ మినహాయింపు అభ్యర్థనలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఐటీ సెక్టార్లో కాకుండా మిగతా రంగాల్లో అక్కడ ఉద్యోగాలు చేయాలనుకునేవారు $1,00,000 ఫీజు చెల్లించకుండానే అమెరికా వెళ్లవచ్చు.
కానీ మన దేశం నుంచి ఎక్కువగా అక్కడికి వెళ్లేది కంప్యూటర్ ఇంజనీర్లే. ఫార్మా, మెడికల్ రంగాల్లో పనిచేసే వారికి మాత్రం ఆ దేశం ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తుందన్న విషయం మర్చిపోవద్దు. ఓ 30-40 ఏళ్ల కిందట మన దగ్గర నుంచి అమెరికాకు వెళ్ళింది కూడా డాక్టర్లు, సైంటిస్టులే. ఆ సమయంలో కొందరికి ఉద్యోగంతో పాటు గ్రీన్ కార్డు కూడా ఇచ్చారు. దీనికి ఉదాహరణ దివీస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళీ దివియే. ఆయనకు ఆ సమయంలో అమెరికా కంపెనీలో ఉద్యోగం, అక్కడి గ్రీన్ కార్డు ఒకేసారి వచ్చాయి. అంటే ఫార్మా సెక్టార్లో పనిచేసే వారికి ఆ స్థాయిలో డిమాండ్ ఉందన్నమాట. ఇప్పటికీ ఫార్మా, మెడిసిన్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి అమెరికాలో ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే ఆయా రంగాలను $1,00,000 ఫీజు నుంచి మినహాయించింది. ఈ రంగాల్లో పనిచేసేందుకు అక్కడ నిపుణులు లేరన్నమాట వాస్తవం. అందరూ బీటెక్, ఎంఎస్ చేయడం, అక్కడ ఉద్యోగం సంపాదించడం కామన్ అయిపోయింది. అందుకే ట్రంప్ కన్ను కూడా మొదట ఐటీ సెక్టార్ పైనే పడింది. ఐటీ కాకుండా మిగిలిన రంగాలను ఎంచుకున్న వారికి ఎప్పుడూ అక్కడ అవకాశాలు ఉంటాయి. అలా సైన్స్ అండ్ టెక్నాలజీ, వైద్య రంగంలో అక్కడ పనిచేసి ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చి ఇక్కడ కూడా కంపెనీలు, ఆసుపత్రులను స్థాపించి దేశానికి ఎంతో సేవ చేయొచ్చు. కానీ ఆ దిశగా ఆలోచించే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? అందుకు అంగీకరించే తల్లిదండ్రులు ఎక్కడ కనిపిస్తున్నారు? మొత్తానికైతే H1B వీసా నిబంధనల సడలింపు కమ్మ విద్యార్థులతో పాటు కమ్మ కుటుంబాల్లోనూ ఆనందం కలిగించే అంశమే. కాకపోతే అమెరికాకు చదువు కోసం పంపే మీ పిల్లలను కొంతకాలం తర్వాతైనా ఇక్కడికి తిరిగి రమ్మని చెప్పండి. దేశం కోసం సేవ చేయమని కోరండి. అప్పుడు వారంతా మీ కళ్ల ముందే ఉంటూ దేశాభివృద్ధికి పాటుపడతారు. అది కమ్మవారందరికీ గర్వకారణమే అన్న విషయం మర్చిపోవద్దు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.